గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ బేస్డ్ స్పేస్ టెక్నాలజీ స్టార్టప్ టెస్ట్ ఫైర్డ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్డ్ fully cryogenic rocket engine. What is the name of India's first privately built cryogenic rocket engine? సో ఇక్కడ మనకి కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి హైదరాబాద్కి సంబంధించిన ఒక స్టార్టప్ ఉంది స్పేస్ అండ్ టెక్నాలజీకి. దాని పేరు స్కై రూట్ ఏరోస్పేస్. సో అది ఇటీవల ఏం చేసింది అంటే ఒక క్రయోజెనిక్ రాక్ ఇంజన్ ని సక్సెస్ఫుల్ గా మనకి టెస్ట్ చేసింది. దాని పేరు ఏంటి అని అడుగుతున్నారు. విక్రమ్ కలాం ధావన్ ల్యాండర్. ఆన్సర్ ధావన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ అండ్ ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో రాకెట్ సైంటిస్ట్ అయిన సతీష్ ధావన్ గారి యొక్క జ్ఞాపకార్థంగా రాకెట్ ఇంజన్ కి నేమ్ ని ధావన్ 1 గా ఇచ్చారు. అండ్ ఇంకా ఈ రాకెట్ ఇంజన్ విషయానికి వస్తే చాలా లో కాస్ట్ ఫ్యూయల్ ని ఇది యూజ్ చేసుకుంటుందంట. ముఖ్యంగా లిక్విఫైడ్ ఫ్యూయల్ నే వీళ్ళు యూజ్ చేస్తున్నారు. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ని లిక్విఫైడ్ ఆక్సిజన్ ని యూజ్ చేసి సో దీనిని మనకి ప్రయోగించడం జరుగుతుంది. అండ్ దానిని ధావన్ 1 గా చెప్తున్నారు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్పెషల్లీ ఇది 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించబడింది. ఇటీవల దీన్ని సక్సెస్ఫుల్ గా హైదరాబాద్ కి సంబంధించిన స్కై రూట్ ఏరోస్పేస్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా మనం ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసుకున్నాం. స్కై రూట్ ఈజ్ ద ఫస్ట్ startup space and science and technology in India, space and tech in India, and which is done a MOU with ISRO తో మొట్టమొదటిగా MOU చేసుకున్న ఒక స్టార్టప్ స్పేస్ టెక్నాలజీ కంపెనీ కూడా ఏది అంటే స్కై రూట్ ని. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. Next one, who has been elected as an Asian delegate to the Executive Committee of International Criminal Police Organization? అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ ఉంది. సో దానికి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది. ఇటీవల ఎవరు ఎంపికయ్యారు దానికని అడుగుతున్నారు. ఆసియా తరపున కృష్ణ కుమార్, ఓం ప్రకాష్ వర్మ, అభినవ్ గుప్తా, ప్రవీణ్ సిన్హా. ఆన్సర్ ప్రవీణ్ సిన్హా. ఇంటర్పోల్ ఆర్గనైజేషన్ కి ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఆసియా తరపున ప్రవీణ్ సిన్హా అపాయింట్ అయ్యారు. సో ప్రవీణ్ సిన్హా గారు సిబిఐకి సంబంధించిన స్పెషల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఇటీవల టర్కీలోని ఇస్తాన్బుల్ కేంద్రంగా చైనా, జోర్డాన్, సౌత్ కొరియా, ఇండియా ఈ ఎలక్షన్స్ లో పాల్గొన్నాయి. ఇండియా తరపున ప్రవీణ్ సిన్హా గారు అండ్ రిప్రజెంట్ చేస్తున్నారు. ఇండియా అండ్ ఆసియా తరపున కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీకి మనకి ఇంటర్పోల్ దానికి. అలాగే ఇంటర్పోల్ 1923లో స్థాపించబడింది. టోటల్ గా 195 మెంబర్స్ ప్రస్తుతం ఉన్నారు. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లియాన్, ఫ్రాన్స్ లో ఉంది. And the next one చూద్దాం. In November 2021, which of the following has launched India's first credit card made from recycled PVC plastic? సో 80% ఆఫ్ రీసైకిల్ వేస్ట్ లేదా పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ప్లాస్టిక్ తో మ్యానుఫ్యాక్చర్ చేసిన క్రెడిట్ కార్డుని మొట్టమొదటిసారిగా ఇండియాలో ఏ బ్యాంక్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. డిబిఎస్, కెనరా, స్టాండర్డ్, హెచ్ఎస్బిసి. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో హెచ్ఎస్బిసి ఆఫ్ ఇండియా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా క్రెడిట్ కార్డ్ ని దట్టు 80% ఆఫ్ వేస్ట్ రీసైకిల్ తో చేసిన దాన్ని, వేస్ట్ ప్లాస్టిక్ రీసైకిల్ చేసిన దానితో మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. హెచ్ఎస్బిసి టోటల్ గా 3 కాంటినెంట్స్ లో ఉంది. వన్ ఈస్ యూరప్, వన్ ఈస్ నార్త్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ఏషియా. సో టోటల్ గా 3 కాంటినెంట్స్ అండ్ 7 కంట్రీస్ దాదాపుగా మనకి ఈ హెచ్ఎస్బిసి బ్యాంక్ అనేది ఉంది. దాంట్లో హెచ్ఎస్బిసి ఇండియా ఎస్పెషల్లీ ఈ రీసైకిల్ వేస్ట్ తో మ్యానుఫ్యాక్చర్ చేసిన అండ్ ఏదైతే క్రెడిట్ కార్డు ఉందో సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. And what is the rank of India globally for health tech investment by venture capitalists since 2016 per the report by London and Partners and Dealroom.co. సో మనకి లండన్ పార్ట్నర్స్ Dealroom.co నివేదిక ప్రకారం 2016 నుండి వెంచర్ క్యాపిటలిస్ట్ హెల్త్ టెక్ లో పెట్టుబడులకి ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ర్యాంక్ నెంబర్ 1 గా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, which team recently won the national T20 cricket tournament for the blind? సో ఇటీవల జరిగిన జాతీయ అందుల T20 క్రికెట్ టోర్నమెంట్ ని ఏ జట్టు గెలుచుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కర్ణాటక అండ్ గుజరాత్. ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నేషనల్ T20 బ్లైండ్ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్ ఈ కప్ ని గెలుచుకోవడం జరిగింది. యాక్చువల్ గా మనకి న్యూఢిల్లీ కేంద్రంగా అరుణ్ జైట్లీ గారి స్టేడియంలో ఇటీవల మనకి క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంకొక ఆర్గనైజేషన్ కలిపి ఈ ఈవెంట్ ని నిర్వహించాయి. దీంట్లో 27 రన్స్ తేడాతో కర్ణాటక మీద ఆంధ్రప్రదేశ్ ఈ కప్ ని గెలవడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, యాజ్ పర్ నీతి ఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద పూరెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా? నీతి ఆయోగ్ యొక్క పేదరిక సూచిక ప్రకారం క్రింది వాటిలో ఏది భారతదేశంలో అత్యంత పేదరిక రాష్ట్రంగా ఉద్భవించింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ బీహార్, జార్ఖండ్, సిక్కిం, మేఘాలయ్.
సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి బీహార్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఇటీవల నీతి ఆయోగ్ మనకి పోవర్టీకి సంబంధించిన ఇండెక్స్ ఇచ్చింది. దీంట్లో దాదాపుగా బీహార్లో 50% పైగా పాపులేషన్ పోవర్టీలో ఉన్నట్టుగా మనకి ఆ నివేదికలు ఇవ్వడం జరిగింది. దాంతో పూరెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా కింద బీహార్ అనేది నిలవడం జరిగింది. సో మనకి లోయెస్ట్ పూర్ కింద మనకి నిలిచిన స్టేట్ ఏది అంటే కేరళ, యాజ్ వెల్ as ద యూనియన్ టెరిటరీ వచ్చేటప్పటికి పుదుచ్చేరి నిలవడం జరిగింది. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ హూ బికమ్ ద 16th ఇండియన్ బ్యాటర్ టు make 100 on his test debut. ఇటీవల క్రికెటర్ ఆర్ బ్యాటర్ టు మేక్ 100 on test debut అని అడుగుతున్నారు. అంటే ఇటీవల 16th ఇండియన్ క్రికెటర్ గా ఎవరు 100 ని చేశారు ఫస్ట్ టెస్ట్ డెబ్యూట్ లో అని అడిగారు. పృథ్వీ షా అండ్ యాజ్ వెల్ as శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అండ్ సంజు శాంసన్. ఆన్సర్ వచ్చేటప్పటికి శ్రేయస్ అయ్యర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల మనకి కాన్పూర్ కేంద్రంగా న్యూజిలాండ్ కి అండ్ ఇండియాకి మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగింది. దాంట్లో టెస్ట్ డెబ్యూట్ లో ఫస్ట్ 100 ని కంప్లీట్ చేసి 16th ఇండియన్ గా సో శ్రేయస్ అయ్యర్ రికార్డ్ ని క్రియేట్ చేశారు. దానికి ముందర 2018లో రాస్కోట్ కేంద్రంగా జరిగింది మనకి వెస్టిండీస్ వర్సెస్ ఇండియా. సో దాంట్లో 100 ని టెస్ట్ డెబ్యూట్ లో చేసి పృథ్వీ షా ఎవరైతే ఉన్నారో సో ఆయన రికార్డ్ ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And how many countries adopted the first ever global standard on the ethics of artificial intelligence presented by Adri Azoulay? So Adri Azoulay సమర్పించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క నైతికతపై మొట్టమొదటి ప్రపంచ ప్రమాణాన్ని ఎన్ని దేశాలు ఆమోదించాయి? ఇటీవల యునైటెడ్ నేషన్స్ సభ్య దేశాలు అన్ని కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. 193 యునైటెడ్ నేషన్స్ యొక్క మెంబర్స్. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని నెక్స్ట్ జనరేషన్స్ కి ఎలా అందించాలి, ఇప్పుడున్న దాన్ని ఇంకెంత ముందుకు తీసుకెళ్లాలి, సో దీనికి సంబంధించిన ప్రణాళికాబద్ధంగా కావచ్చు ప్లాన్ ప్రకారం ఒక గ్లోబల్ స్టాండర్డ్ ని యునైటెడ్ నేషన్ కి సంబంధించిన 193 కంట్రీస్ తీసుకోవడం జరిగింది. యునైటెడ్ నేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది న్యూయార్క్ కేంద్రంగా ఉంది. యుఎన్ డే అని చెప్పేసి October 24 పిలవడం జరుగుతుంది. బికాస్ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 1945 October 24 కనుక దాని సెక్రటరీ జనరల్ గా ఆంటోనియో గ్యూటెరస్ ఉన్నారు. సో జనరల్ గా మనకి చాలా రోజులుగా చాలా నెలలుగా చూసుకుంటే మనకి డెబాస్ అనేది ఒకటి న్యూస్ లోకి వచ్చింది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించింది. సౌత్ ఆఫ్రికా ఇస్ ద ఫస్ట్ కంట్రీ అండ్ సౌత్ ఆఫ్రికా ఇస్ ద ఫస్ట్ ప్లేస్ విచ్ గివెన్ పేటెంట్ రైట్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెబాస్ అనమాట. సో దాని తర్వాత చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వచ్చాయి. మళ్ళీ అంత ఎత్తున రావడం ఇదే మొదటిసారి. అంటే యునైటెడ్ నేషన్ యొక్క 193 కంట్రీలు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన ఈ గ్లోబల్ స్టాండర్డ్ మీద నిలబడ్డాయి, గ్లోబల్ స్టాండర్డ్ ని యాక్సెప్ట్ చేశాయి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. India has been elected to the United Nations Educational, Scientific and Cultural Organization World Heritage Committee will till which year? సో యునెస్కో అనేది మీకు ఆల్రెడీ తెలుసు. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ప్యారిస్ కేంద్రంగా ఉంది. అయితే 1977 ప్యారిస్ కేంద్రంగా యునెస్కో ఒక వరల్డ్ హెరిటేజ్ కమిటీ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాన్ని ఎలా డెవలప్ చేయాలి, వాటికి మనీని ఎలా అలొకేట్ చేయాలి అనే దాని మీద ఈ హెరిటేజ్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇటీవల ఈ హెరిటేజ్ కమిటీకి, వరల్డ్ హెరిటేజ్ కమిటీకి భారతదేశం ఎంత అంటే ఇంకొక 4 సంవత్సరాలకి గాను మనకి సభ్య దేశంగా అంటే వన్ ఆఫ్ ద మెంబర్ కింద ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎలెక్ట్ కావడం జరిగింది. సో 2021 నుంచి 2025 వరకు, 2021 to 2025. కాబట్టి భారతదేశం ఏ సంవత్సరం వరకు ఎన్నికైందంటే 2025 కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. And the next one, who is the author of the book Contestant Lands, India, China and the Boundary Dispute? Contestant Lands, India, China and the Boundary Dispute పుస్తక రచయిత ఎవరు అని అడిగారు. మరూఫ్ రజా. సో మరూఫ్ రజా ఆ ఫార్మర్ డిఫెన్స్ సర్వీస్ కి సంబంధించిన వ్యక్తి, ఫార్మర్ మిలిటరీ ఆఫీసర్. సో ఆయన కశ్మీర్ మీద చాలా బుక్స్ ని రాశారు అండ్ దాంట్లో చాలా బుక్స్ పాపులర్ అయినవి కూడా ఉన్నాయి. అలాగే ఇండియా చైనా ఎస్పెషల్లీ మెక్మోహన్ కి సంబంధించి డిస్ప్యూట్స్ కి సంబంధించి అండ్ కంటెస్టెడ్ ల్యాండ్స్ ఇండియా చైనా అండ్ ద బౌండరీ అనే దాన్ని రాశారు. అండ్ మరూఫ్ రజా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ answer. And the next one, according to the Canthus Brands India Report 2021, which company emerged as the most purposeful brand in India under fast moving consumer goods category? So fast moving consumer కేటగిరీలో సో మనకి 2021 క్యాంథస్ బ్రాండ్స్ ప్రకారం ఏది టాప్ గా నిలిచింది అని అడిగారు. దట్ ఈస్ అమెజాన్. వాస్తవానికి అమెజాన్, ఏషియన్ పెయింట్స్, టాటా టీ ఎనర్జీ ఈ 3 కూడా టాప్ 3 గా నిలిచాయి ఇటీవల క్యాంథస్ బ్రాండ్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం. కస్టమర్ సర్వీసెస్ కి కావచ్చు అండ్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కి విషయంలో కావచ్చు. సో అమెజాన్ ఈజ్ ద టాప్ వన్. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. And which state recently celebrated Cherry Blossom Festival? సో ఇటీవల చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ని ఎక్కడ సెలబ్రేట్ చేశారని అడుగుతున్నారు. దట్ ఈస్ ద మేఘాలయ్. మేఘాలయ్ చీఫ్ మినిస్టర్ అయిన సికే సంగ్మా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ అంబాసిడర్ టు ఇండియా సుజుకి వీళ్ళిద్దరూ కలిసి మనకి మేఘాలయలో 2 డిఫరెంట్ ప్రదేశాల్లో చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్ ని ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది. సత్యపాల్ మాలిక్ ప్రస్తుతం మనకి మేఘాలయ యొక్క గవర్నర్ గా ఉన్నారు. And the next one, world's oldest woman Francisca Susano passed away recently. Which country did she belongs to?
ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళ ఫ్రాన్సిస్కో సుసానో ఇటీవల మరణించారు. ఆమె ఏ దేశానికి చెందిన వారని అడుగుతున్నారు. లైక్ జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, సింగపూర్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫిలిప్పైన్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రాన్సిస్కా సుసానో ఇస్ బిలాంగ్స్ టు ఫిలిప్పైన్స్ అండ్ 124 సంవత్సరాలు ఆమెకి 124 సంవత్సరాల వయసులో ఆమె చనిపోవడం జరిగింది. ప్రపంచంలో అత్యంత వృద్ధురాలిగా ఈమె పేరుగాంచింది అండ్ దట్ టు 19th సెంచరీకి సంబంధించిన లాస్ట్ లేడీగా కూడా ఈమె రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇండియాకి సంబంధించి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పర్సన్ గా కెమిలా మలా ఉన్నారు. అకార్డింగ్ టు ద సోర్సెస్ ఫిబ్రవరి 2021 లో మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. మధ్యప్రదేశ్ రేవా డిస్ట్రిక్ట్ కి సంబంధించిన కెమిలా మలా యొక్క ఏజ్ వచ్చేటప్పటికి 120గా ఉంది. 120 సంవత్సరాలు. ఇండియాలో అత్యంత వృద్ధురాలుగా ప్రస్తుతం ఈమె ఉన్నట్టు మనకి యాజ్ పర్ ద అప్డేటెడ్ డేటా ప్రకారం. సో ఇది జస్ట్ మీకు రిఫరెన్స్ గా మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వన్ చూద్దాం. And next one, in November 2021, which program was launched by the Union Minister of Jal Shakti, Shri Gajendra Singh Shekhawat for river cities in India? 2021 నవంబర్లో భారతదేశంలోని నదీ నగరాల కోసం కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు అని అడుగుతున్నారు. రివర్ సిటీ అలయన్స్. సో రివర్ సిటీ అలయన్స్ అనే దాన్ని మనకి గజేంద్ర సింగ్ షెకావత్ గారు భారతదేశంలో సిటీస్ ఏవైతే రివర్ సిటీస్ ఉన్నాయో వాటి కోసం ప్రారంభించారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆ 3-day ఆన్లైన్ ఈవెంట్ ఇండియాస్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2021 ఆన్ ఇంటర్నెట్ గవర్నెన్స్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద యూనియన్ మినిస్టర్ అశ్విన్ వైష్ణవ్. అండ్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఫార్మ్? సో ఇక్కడ మనకి ఏమని అడుగుతున్నారు అంటే ఇంటర్నెట్ గవర్నెన్స్ పై 3 రోజుల ఆన్లైన్ ఈవెంట్ ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2021ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఫోరం యొక్క ఇతి వృత్తాంతం ఏంటి అని అడుగుతున్నారు. ఎంపవరింగ్ ఇండియా త్రూ ద పవర్ ఆఫ్ ఇంటర్నెట్. ఎంపవరింగ్ త్రూ ద ఇండియా పవర్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది దాని యొక్క థీమ్ గా ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వాట్ ఈస్ ద జీడిపి గ్రోత్ రేట్ ప్రిడిక్షన్ ఆఫ్ ఇండియాస్ పర్ మూడీస్ ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2022? ఆర్థిక సంవత్సరం 2022కి గాను మూడీస్ డిఫైన్ చేసిన జీడిపి గ్రోత్ రేట్ ఎంత అని అడుగుతున్నారు. దట్ ఈస్ 9.3%. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, Chaundhul Hawan, and who has passed away recently and was the former president of which country? Is a former president of South Korea. So Chundu Hawan అనే మాజీ అధ్యక్షుడు ఈ రీసెంట్ గా చనిపోయారు. ఆయన సౌత్ కొరియాకి సంబంధించిన వ్యక్తి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్ నవంబర్ 2021 ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిసీవ్డ్ 2 Mirage 2000 ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్రమ్ విచ్ కంట్రీ యాజ్ ఇట్స్ గ్వాలియర్ ఎయిర్ బేస్? సో 2021 నవంబర్లో భారత వైమానిక దళం గ్వాలియర్ ఎయిర్ బేస్ లో ఏ దేశం నుండి 2 మిరాజ్ 2000 యుద్ధ విమానాన్ని అందుకుంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ అ ఫ్రాన్స్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.